హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆడ విలన్లు ఈ మాట అనగానే మీకు టీవీ సీరియల్స్ గుర్తొచ్చేస్తాయి. టీవీ సీరియల్స్లో ఆడ విలన్స్ ఏంటండి బాబు, ఇంట్లో మన చుట్టూనే ఆడ విలన్స్ ఉంటారు. కాకపోతే టీవీ సీరియల్స్లో ఆడ విలన్స్ చాలా వైల్డ్, మన ఇంట్లో ఉండే ఆడ విలన్లు కాస్త మైల్డ్ అంతే. మీరు ఏనాడైనా కోడలు మామగారు దెబ్బలాడుకోవడం చూసారా? చూసుండరు. అలాగే అత్త అల్లుడు దెబ్బలాడుకోవడం చూసారా? అస్సలు చూసుండరు. పైగా అత్త అల్లుళ్ళు చూసేందుకు సిగ్గుపడుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంక వాళ్ళేం దెబ్బలాడతారు? సరే, ఇంక వీళ్ళు ఉన్నారు కదా అత్త కోడళ్ళు, వాళ్ళు ఎప్పుడైనా దెబ్బలాడుకోవడం చూసారా? దెబ్బలాడుకోకుండా ఉండడం చూడలేరు ఎవరు. ఏ ఇంట్లో చూసినా ఇదే గొడవ. అత్తకి కోడలంటే పడదు, కోడలికి అత్త అంటే పడదు. అదేంటో మరి. అందుకనే ఆ సామెత పుట్టిందనమాట. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అంతే. అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయంటే అందరూ మనవాళ్లే అని అనుకోకపోవడం వల్ల. తల్లి ఉందనుకోండి, కూతురికి ఏదో చెప్తుందనమాట, కూరగాయలు కోసి పెట్టమనో ఏదో. అప్పుడు కూతురు కూరగాయలు కోస్తే తల్లి అంటుంది, ఏంటే బుద్ధుందా నీకు, ఇంత పెద్ద ముక్కలు కోసావు, కాస్త చిన్న కోయలేవా, సరిగ్గా మైండ్ పెట్టి పనిచేయి అని కసిరి కొడుతుంది కూతుర్ని. కానీ కూతురికి ఏమీ అనిపించదు, ఎందుకంటే తల్లి కదా. ఇదే ఇన్సిడెంటు మన అత్త కోడళ్ళ మధ్యన తీసుకుందాం. కోడలు ఎలానే పెద్ద ముక్కలు కోసింది అనుకుందాం. ఏంటమ్మా కొంచెం చిన్న ముక్కలు కోయచ్చు కదా, పెద్ద ముక్కలు కోసావు, చాలా సౌమ్యంగానే చెప్తుంది. కానీ కోడలికి బగ్గున మండుతుంది అనమాట. తల్లి ఎంత తిట్టినా పర్లేదు, అత్తగారు చిన్న మాట అనకూడదు, బగ్గున మండిపోయి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తుంది, మా అత్తగారు ఉన్నారే పరమ కంత్రి, చాలా శాడిస్టు, నేనేం చేసినా అది వచ్చదు దానికి, అలా చెప్తుందనమాట. ఇంకా ఈ గొడవలన్నీ ఏంటంటే చినికి చినికి గాలి వల్ల నెమ్మదిగా మారుతాయన్నమాట. పడదు, ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఈవిడ తల్లి ఏంటంటే కొడుక్కి కోడల మీద కంప్లైంట్ చేద్దామంటే కొడుకు అసలు దొరకడు. పొద్దున్న లేస్తాడు, గబగబా టిఫిన్ తినేస్తాడు, స్నానం చేసేస్తాడు, అన్నీ చేసేస్తాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ నుంచి రాగానే కాస్త కాఫీ, అది పెళ్ళం ఇచ్చిన కాఫీ తాగి, వేడి కాఫీ తాగి కొద్దిసేపు టీవీ ముందు కూర్చుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తల్లికి ఎక్కడ దొరుకుతాడు? బెడ్రూమ్లో మాత్రం పెళ్ళం తల్లి మీద చాలా చెప్పే అవకాశం ఉంది. కావాలంటే తెల్లారిదాకా మేలుకుని చెప్తుంది. అదంతా వినేసి కొడుకు ఏమంటాడు, ఇతను అలాగా మా అమ్మ అలా మాట్లాడిందా అంటాడు. వీడు చిన్న సైజు విలన్. పెళ్ళం ఏం చెప్తే అదే నిజం, అంతే. ఇక ఈ ఆడపడుచుల మధ్య జరిగే పాలిటిక్స్ ఉన్నాయే, వాటి గురించి చెప్పక్కర్లేదు. చాలా గొడవలు 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 అంతే. పెళ్ళికి ముందు అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా ఉంటారు, కానీ పెళ్ళయ్యాక వాలి సుగ్రీవుల్లా మారుతారు, సన్నాసులు మరి అంతే. ఇంక ఈ ఆడపడుచులు ఉన్నారే, వాళ్ళు ఏం చెప్తారంటే, మా అన్నయ్యని మా వదిన కొంగు కట్టేసుకుంది, ఏం మాయ చేసిందో ఏంటో, వాడు దాన్ని చెప్పిన మాటే వింటాడు, అంతా దాని ఇష్టమే అని మాట్లాడుతుంది. కానీ ఇదే ఆడపడుచు మొగుడిని తన చెప్పు కింద తొక్కిపెట్టి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంది. ఇంట్లో అంతా ఆవిడ ఇష్టమే అనమాట, మొగుడిని తొక్కిపట్టి ఉంచుతుంది అనమాట, అంతే. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, మీకు బోరు నాకు బోరు, కాబట్టి వదిలే ఉంటాను. బాయ్.